ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్‌గా 2026 మనకి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో న్యూమరాలజికల్‌గా మనం చెప్తాం. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గోచారరీత్యా చూడండి 21 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 41 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 3 మంత్స్‌కి ఒకసారి ఒక గ్రహస్థితి అనేది చేంజ్ అవుతుంది గోచారం. కానీ జన్మ జాతకంలో ఏదైతే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మారదు. దశ, అంతర్దశలు మనకు చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు దాంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన న్యూమరాలజికల్‌గా మేషరాశోళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. కానీ నాది మేషరాశి సార్ ఇప్పుడు నాకు 2026లో ఇదే వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏమో నీ జాతకంలో గజకేసరి యోగం ఉందేమో, లేదంటే బుధాదిత్య యోగం ఉందేమో, లేదంటే ఏమో చంద్రమంగళ యోగం ఉందో, లేదా గురుమంగళ యోగం ఉందో, ఇలా యోగాల్ని ఎప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మన జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది చూడండి, రాశి ప్రకారంగా చాలామంది నాకు 2025లో మాకు మేషరాశిలోకి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి ఇలా ఉంటుంది, సింహరాశిలోకి ఇలా ఉంటుంది, పెళ్లి అయిపోతుందన్నారు. కానీ చాలామంది నా దగ్గరికొచ్చి కలిసినప్పుడు ఏంటి సార్ కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటదన్నారు. కానీ నా బిడ్డకి పెళ్లి కాలేదు. నా అబ్బాయికి జాబ్ రాలేదు. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. కానీ ఆయనకి ఇంకా జాబ్ రావట్లేదు. 1 ఇయర్ నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు. రాశి ప్రకారంగా మేము యూట్యూబ్‌లో గాని దాంట్లో చూస్తేనేమో బ్రహ్మాండంగా 2025 ఇలా కలిసొస్తది, అలా కలిసొస్తది అని రాశి ఫలాలు చెప్పారని చెప్పారు. నేననేది అదే రాశి ఫలాలనేది మనకి జాతకం గాని, మన మన జీవితం మీద 15-20% ప్రభావం ఉంటుంది. 80% నువ్వేదైతే నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు తీసుకొనొచ్చావో వాటి ప్రభావమే ఉంటుంది. ఇది మీరెప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ రాశి ఫలాలు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని, నువ్వు సిగ్నేచర్ గూడా ఎలా చేస్తున్నావు? నీ లక్కీ డేట్స్ ఏంటి? డేస్ ఏంటిది? ఏ డైరెక్షన్‌లో నేనుంటే బావుంటుంది? నా నియర్ బై ల్యాండ్‌మార్క్ ఏదైతే బావుంటుంది? ఇవన్నీ ఎలా తెలుస్తదంటే, మీ జన్మ జాతకం చూసినప్పుడే రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా తెలీదు. సో, మనం మేషరాశి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి. సో, బేసిక్‌లీ వృషభ రాశోళ్ళది ఆల్‌మోస్ట్ మంచి క్రియేటివిటీ, ఆలోచన, వీళ్ళ డెడికేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ 2026 కొంచెం జాగ్రత్త. ఇక్కడేంటంటే, ఎమోషనల్‌గా మీరు కొంచెం ఇమ్మీడియేట్‌లీ ఎవరన్నొచ్చి చెప్పారు, "అన్నా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది. నాకు షూరిటీ పెట్టు, నాకేమైనా డబ్బులివ్వు." ఇట్లా ఏమన్నా అంటే మాత్రం కొంచెం ఆలోచించే ఆ ముందడుగేయండి తప్ప, ఏదో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి ఇచ్చేసారు అంటే 2026 అనేది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి వృషభ రాశి వారికి. కాబట్టి జాగ్రత్త. అలాగే హెల్త్ పరంగా కొంచెం కాషియస్‌గా ఉండండి. మెయిన్ ఏంటంటే చెస్ట్, స్టమక్, లోయర్ అబ్డోమెన్ ఇష్యూస్ అనేవి కొన్ని రేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈట్లల్లో ఏదన్నా మనకి ఏమన్నా రియాక్ట్ అయ్యింది, ఈ ప్లేస్‌లలో మనకేదన్నా అనిపిస్తుంది అంటే ఇమ్మీడియేట్‌లీ మీరు దానికి రియాక్ట్ అవుతే చాలా బావుంటుంది. అలాగే ఏదైతే వ్యాపార పరంగా మీరు ఆలోచిస్తున్నారో, కొంచెం మీరు క్రెడిట్స్ ఇచ్చేటప్పుడు గాని, ఎవరైతే ఫైనాన్స్ బిజినెస్ ఉన్నారో వాళ్ళు గూడా కొంచెం జాగ్రత్త. ఈ 2026 అనేది ఏంటి అంటే, కొంచెం మీ ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఓవరాల్‌గా వృషభ రాశి వారికి 2026 కలిసి రావాలంటే ఒక చిన్న రెమెడీస్ మనం చెప్తాం. యాస్ పర్ న్యూమరాలజికల్‌గా. ఎందుకంటే, ఈ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1/3 కాంబినేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. కాబట్టి మనం ఇండియా వైస్ కూడా ఎలా ఉంటుందో ఒక వీడియో ఉంది మన ఛానెల్‌లో మీరెళ్లి చూడండి చూడకపోతే. అలాగే మనం ప్రతి రాశి వారికి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం చిన్న చిన్న రెమెడీస్. ఇంకా బెస్ట్‌గా తెలవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్రకారంగా మనం మొత్తం అనలైజ్ చేసి మీకు ఇంకా డీటెయిల్‌గా మనం ప్రాపర్‌గా చెప్పగలుగుతాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వృషభ రాశి వారు ప్రతినిత్యం ఏం చేయండి అంటే, ఒకటి మామిడి చెట్టు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా వీక్లీయో, 15 డేస్‌కి ఒకసారో మామిడి చెట్టుకి సేవ చేయండి. మామిడి చెట్టుకి నీళ్ళన్న పోయండి. అక్కడ కొన్ని ఏమంటాం మన కుంకుమ వేసి పాలల్లో కొంచెం అదన్నా అక్కడ సమర్పించండి. ప్రతినిత్యం మామిడి చెట్టుకి సేవ చేసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గూడా ఏ పనులలో డిలే అండ్ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్రతినిత్యం గూడా బిల్వదళం మీద తేనె కొంచెం తేనె దాని మీద అద్ది, ఆ బిల్వదళం అనేది శివయ్యకి సమర్పించండి. అలాగే ఆ శివాలయంలో జిలేబీ పంచండి. మీకు వీక్లీ సోమవారం వెళ్తారా? మంగళవారం వెళ్తారా? మీ చాయిస్. అంటే మనం ప్రశాంతంగా ఉన్నాము. మనకి ఏ రోజు కుదురుతుంది. ఏదో తొందరగా ఎళ్ళిపోయి అమిత్‌రాజు గారు చెప్పారు గదా! అని ఎళ్ళటం గాదు. మంచి పూర్తి భక్తి శ్రద్ధతోటెళ్లి అక్కడ మనం మన సమర్పణతోటి మనం ఆ రెమెడీ చేస్తే తప్పకుండా ఆ శివయ్య దయ వల్ల ఈ 2026లో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్నిట్లోనూ కలిసొస్తుంది. థర్డ్ రెమెడీ వచ్చేసి ప్రతినిత్యం గూడా గోమాతకు మీరేం జేయండి అంటే ఏదైనా గ్రీన్ కలర్ అంటే జామకాయ పెట్టండి, కీర పెట్టండి. మళ్ళీ పాలకూర ఇట్లాంటివి గాదు. జామకాయ గాని, కీర గాని సంథింగ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి గాని మీకు కుదిరినప్పుడల్లా వీక్లీ వన్స్ 15 డేస్‌కి ఒకసారో ఇది గూడా చేస్తున్నట్టయితే మనకి
ఏదైతే ప్రొఫెషన్‌లో గాని, బిజినెస్‌లో గాని ఎలాంటి డిలే డిస్టర్బెన్స్ ఉండకుండా మనకి ప్రతినిత్యం గూడా ఈ 2026లో కలిసొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. దాంతో పాటు మీరేం జేయాలి అంటే, మీ ఇంటి దగ్గర కుదిరితే ఆగ్నేయ మూలలో గాని, నైరుతి మూలలో గాని ఒకటి మనీ ప్లాంట్ అన్నది ఒకటి పెట్టండి. ఆ మనీ ప్లాంట్‌కేంటంటే ప్రతి బుధవారము, శనివారము కొంచెం పచ్చిపాలు సమర్పించండి. ఒక దూత్ పేడ నైవేద్యం పెట్టండి. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వాస్తు దోషం ఏదున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గూడా కలిసొస్తుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని వృషభ రాశి వారు 2026లో మంచి ప్రాఫిట్ మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రాపర్‌గా తెలుసుకోవాలి గురుగారు. ఇంకా నా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి. ఇంకా దీనికన్నా బెస్ట్ రెమెడీస్ ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలి అంటే ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని మీరొచ్చి కలవచ్చు. అపాయింట్‌మెంట్ తీసుకొని అప్పుడు ఇంకా నేను బెస్ట్ రెమెడీస్ అని మీకు చెప్తాను. మీకు లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీసు, అలాగే జాగ్రత్తలు, డైరెక్షన్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది.